యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనము. యెషయా మొదటి నుండి చిగురు పుట్టెను, వాని వేరు నుండి అంకురం ఎదిగి ఫలించును. ఈ వాక్య భాగం చదివినప్పుడు నాకు ఒకటి ఆలోచన వస్తుంది కదండి. యెషయా మొదటి నుండి చిగురు పుట్టెను, ఆ చిగురు ప్రభువైన యేసుక్రీస్తు వారని ప్రపంచమంతా మనము నమ్ముతున్నాము. అసలు ఈ యెషయా ఎవరు అంటే, ఈ యెషయా గ్రంథంలోని ఈ యెషయా ప్రవక్త తన ప్రవచనాన్ని తెలియజేశారు కాబట్టి ఆ యెషయా ఈ యెషయా ఒకరేనా అన్న ఆలోచన మనకు ఖచ్చితంగా వస్తుంది. కానీ యెషయా మొదటి నుండి చిగురు అనేది ఈ యెషయా ఎవరంటే, ఆ యొక్క రూతుకి బోయాజు యొక్క మనవడే ఈ యెషయా, అతని యొక్క కుమారుడే దావీదు, అతని వంశం వచ్చిన వారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనం అందరం చూస్తూ ఉంటాం కదా, యెషయా మొదటి నుండి వచ్చిన చిగిరి ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనము చిన్నప్పటి నుంచి మనం గ్రహిస్తూ ఉన్నాము. కానీ నేను వచనం చదివినప్పుడు ఒకటి ఆలోచించాను, ఆ చిగురు ప్రభువైన యేసుక్రీస్తు వారేనా? అతని గురించి చూసినట్లయితే జకరియా గ్రంథంలో కూడా ప్రవక్త ప్రవచించారండి. జకరియా గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, చిగురను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును అని రాయబడింది. ఆ చిగురు కూడా ఆ యొక్క చిగురిని సేవకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనము చదువుతూ ఉన్నాము, వింటూ ఉన్నాము. ఇంకా అతని గురించి అంటే ఈ చిగురు గురించి ఇంకెవరైనా కొత్త నిబంధనలు ఎవరైనా మాట్లాడారంటే, మనం ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే పద్మాస దీపంలో ప్రవచనైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రియ శిష్యుడైన యోహాను కూడా తన దర్శనంలో ఒక పుస్తకం చూస్తూ ఉన్నాడండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో 7 ముద్రలు వేయబడినటువంటి ఒక పెద్ద పుస్తకము, ఒక గ్రంథం కనబడినప్పుడు దాన్ని విప్పడానికి ఎవరు యోగ్యులు అని ఒక దూత ప్రకటిస్తూ ఉందండి. అంటే భూమి మీద కానీ పరలోకంలో కానీ ఆ గ్రంథంను విప్పగల యోగ్యుడు ఎవరు, సమర్థులు ఎవరు, అటువంటి సాహసం చేయగలవారు ఎవరు అని ఆలోచించినప్పుడు ఆ 4వ వచనం చూసినట్లయితే, కనీసం దాన్ని ఓపెన్ చేయడానికి అంటే దాన్ని విప్పడానికి కూడా ఎవరు లేరని ఏడ్చుచూ ఉన్నప్పుడు అక్కడ దూత చెబుతూ ఉందండి. 5వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే, ఆ పెద్దలలో ఒకడు ఏడవము, ఇదిగో దావీదు చిగురునైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందునని నాతో చెప్పారు. ఇక్కడ బుక్లెట్లో చూసినట్లయితే వేరైనా అంటే ఆ చిగురు ఎవరంటే దావీదు చిగురు. దావీదు చిగురైనటువంటి వేరైనటువంటి యూదా గోత్రపు సింహము. అంటే యూదా గోత్రపు సింహం అంటే మనకి ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనకు తెలిసిన ఒక గొర్రెల సింహము ఉంది, దాని అపవాదిగా మనము పోల్స్తూ ఉంటామండి. ఇక్కడ కూడా యూదా గోత్రపైన సింహము దానికి ఇప్పడానికి యోగ్యత కలిగిందని మనము చూస్తూ ఉన్నాము. కానీ ఆ యూదా గోత్రపు సింహం కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారేనా? ఇతను చెప్పినది కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించిన ఆ చిగురు, యెషయా ప్రవచించినటువంటి చిగురు, జకరియా ప్రవక్త ప్రవచించినటువంటి చిగురు, ఈ యొక్క పద్మాస దీపం పరవశుడైన యోహాను దర్శనంలో ప్రవచించబడినటువంటి ఆ యొక్క చిగురు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని గ్రహించినప్పుడు లాస్ట్గా ప్రకటన గ్రంథము చివరి అధ్యాయంలో అయితే ఒకసారి చదివినప్పుడు ఖచ్చితంగా కన్ఫర్మ్ అయిందండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే, సంగముల కోసము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అని నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరును చిగురును సంతానము ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నానని సెలవిస్తున్నాను. ఇక్కడ ఇప్పటి వరకు ప్రవక్తలు ప్రవచించారు, కానీ ఇక్కడ సాక్షాత్ యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ఏమనండి, యేసు అని నేను నా దూతను పంపి ఉన్నాను. నేనెవరను? దావీదును వేరును, దావీదు యొక్క వేరును చిగురును సంతానము ప్రకాశమానమైన వేకువ చుక్కని సెలవిస్తున్నారండి. ఇక్కడ కన్ఫర్మ్ చేశారండి. ఏంటి? దావీదు, యెషయా ప్రవచించినటువంటి దావీదు యొక్క చిగురును నేనే ఉన్నానని ఈ యొక్క వాక్యంలో దేవుడు ఖచ్చితంగా సెలవిచ్చారండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎటువంటి వారండి? ఆయన ఆదిఅంతము లేనివాడు, ఆల్ఫా ఓమేగా, మొదటివాడు కడపటివాడు, భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉన్నవాడు, మృతుడనైతిని కానీ యుగము సజీవులుగా వీవచ్చో ఉన్నాడని సెలవిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు దాదాపు 2024 సంవత్సరాల క్రితం 40వ తారీఖున ఈ లోకంలోనికి వచ్చి 3 పారిపోయిన జీవితాలను చిగిరింప చేయడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చారండి. యెషయా మొదటి నుండి అంటే యెషయా కుమారుడైన దావీదు నుంచి వచ్చిన వంశావళి నుండి వాళ్ళ యొక్క అభివృద్ధి అనేది ఎప్పుడైతే 3 పారిపోయిందో, ఇటువంటి నిరీక్షణ ఆధారం లేని సమయంలో ఆ యొక్క సంతానముగా దావీదు యొక్క చిగురుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చి బంధింపబడిన వారిని విడుదల కలిగి చేయడానికి, చెరలో ఉన్న వారిని విడిపించడానికి, బీదలను కటాక్షించడానికి, సర్వలోకంలోని యేసు వైపు రక్షణలోకి నడిపించడానికి ఆయన చిగురుగా ఈ లోకంలోకి వచ్చాడండి. మన జీవితంలో కూడా చూసినట్లయితే 3 వారిపోయిన జీవితాలు, మొద్దుబారిపోయిన జీవితాలు, ఎటువంటి అభివృద్ధి లేని పరిస్థితులు మనం ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి నిరీక్షణ మనం కలుగజేస్తున్నాడండి. నాడు చిగురుగా ఈ లోకంలోకి వచ్చి సర్వలోకమును ఆయన వైపు ఆకర్షించుకుని సర్వలోకములకు రక్షణ కలుగజేసి సర్వలోకములకు సువార్తను ప్రకటించడానికి ఆయన శిష్యులను సిద్ధపరిచినప్పుడు ఆ యొక్క చిగురైన ప్రభువైన యేసుక్రీస్తు వారి నాడు ప్రపంచమంతా ప్రవేశించడం వల్ల మనం క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటూ ఉన్నామండి. కాబట్టి ఈ సంవత్సరం అంతా మనం అనుకున్నాం ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, 3 బారిపోయే జీవితాలుగా ఉన్నాయి, ఎటువంటి అభివృద్ధి లేని పరిస్థితులు, ఎవరు సహాయం చేసేవారు లేరు, ఎవరు ఆదరించేవారు లేరు, కుటుంబ ఆర్థిక సమస్యలు, అనారోగ్య
సమస్యలు, పిల్లలకు వివాహం కాలేదు, ఎటువంటి అభివృద్ధి లేని పరిస్థితుల్లో ఉన్నాం, నిరుత్సాహ పరిస్థితుల్లో ఉన్న వారికి దేవుడు సెలవిస్తున్నాడు. ఆనాడు ఇశ్రాయేలీయులకు ప్రపంచ దేశానికి ఆయన చిగురుగా వచ్చినాడు. ఈనాడు మన కుటుంబాలను కూడా ఆయన చిగురింప చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ క్రిస్మస్ రోజున మనము ఆ ప్రభుని యేసుక్రీస్తు వారు మన జీవితాలు చిగురించాలి, మన హృదయాలు చిగురించాలి, మన సంఘాలు చిగురించాలి, మన యొక్క సమాజంలో చిగురించాలి, మన దేశాలు మన రాష్ట్రాల్లో ఆయన చిగురు అనే అభివృద్ధి మనం చూడాలని ఆశపడ్డామండి. కాబట్టి ఈ క్రిస్మస్ దినంలో ఒక నిర్ణయం తీసుకుందాం. ప్రభువా, నా జీవితాన్ని చిగురింపచేయి, ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరచని ఖచ్చితంగా మనం దేవుని వేడుకున్నప్పుడు ఆ యొక్క చిగురు ప్రభుని యేసుక్రీస్తు వారు మన యొక్క జీవితాన్ని చిగురింప చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి. అటువంటి కృపా దేవుడు మనకు అందరికీ అనుగ్రహించాలని